ఉండు నీ పని చెప్తా. ఎవడెవడితోనో తిరిగి వచ్చి మళ్ళీ ఆ స్టోరీస్ పట్టుకొచ్చి నా కథలుగా వినిపిస్తావంటే నువ్వు అసలు నీకు ఏంటి లాక్కున్నావేంటి? ఏంటి కొడతావా? ఏంటి కొడతావా? నన్నే కొడతావండి నువ్వు? ప్లీజ్ నరేష్. కాటరాజు గారు లైన్లో ఉన్నారు కదా, మా సార్ ఓకే అన్నారు. మీరు కార్ తీసుకుని పిల్లర్ నెంబర్ 1 2 3 4 దగ్గరకు వచ్చేసాయండి, నేను వచ్చేస్తున్నా. తప్పుడు నిర్ణయానికి నిన్ను కాదే నన్ను నేను కొట్టుకోవాలి. వద్దు నరేష్, వద్దు నరేష్, ప్లీజ్ వద్దు నరేష్, వద్దు నరేష్, ప్లీజ్ నరేష్, వద్దు నరేష్, వద్దు నరేష్, ప్లీజ్ నరేష్, వద్దు నరేష్. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అమ్మా చూడకూడదు ఏమన్నా చూడాల్సి వస్తుంది ఏమని రోజు భయం. ఏం చేస్తుంది ఇది? ఫోన్ కార్యక్రమంలో ఉందన్నమాట. అమ్మాయ పర్వాలేదు. పొద్దున్నే మొదలుపెట్టింది ఫోను. ఎన్నిసార్లు చెప్పినా వింద కదా. చచ్చా పవిత్ర బాబా అలిసిపోయాను అనుకో. అమ్మాయ ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు? మా దూర బంధువులు. ఆడా మగ? ఆడవారే. ఏంటి ఈరోజు ఆటో కిరాలు బాగా వచ్చాయా? ఇంటికి రాగానే లెక్కలారా తీయటం ఒకటి. పెద్దగా గిరాకీలేమి లేవు. 300 మందికి 200 బిర్యానీకి అంతే. నెలాఖరు వస్తుంది, రూమ్ రెంట్ కట్టాలి, కిరాణా సరుకులు తెచ్చుకోవాలి. నన్నేం చేయమంటావు? పెద్దగా గిరాకీలు ఏమి లేవు. ఆటో రెంట్ పోను 500 మిగిలింది. 300 మందికి 200 బిర్యానీకి అంతే. నెలాఖరు వస్తుంది, రూమ్ రెంట్ కట్టుకోవాలి, కిరాణా సరుకులు తెచ్చుకోవాలి, మరెలా? ఇదిగో నేను చాలా చిరాగ్గా ఉన్నాను. 3 పాడు చేయకు. టిఫిన్ తినేసి 10 లోపలికి. దీనికేం తక్కువ లేదు. రా తొందరగా, హీట్ తగ్గిపోగలదు. నువ్వంటే నాకెంతో ఇష్టం. అనవసరంగా నీ మాటలమ్మి నా మొగుడిని వదిలేసుకొని వచ్చాను. ఇప్పుడు నీకు తక్కువేం చేశాను? నీ మొగుడికన్నా బాగా చూసుకుంటున్నాను కదా. నాకు కావాల్సింది ప్రేమ కాదు, డబ్బు. అది సంపాదించడం నేర్చుకో. మనకిప్పుడు తిండి ఖర్చులు పోయి నెలకి రూమ్ రెంట్కి 6000 కావాలి. ఉన్నాయా నీ దగ్గర? ఇదిగో చూడు, ఈ ఆటో మానేసి చిన్న కారు కొంటాను. అప్పుడు బోల్డ్ అంత డబ్బు వస్తుంది. ఇంకా టైం ఉంది కదా. టైము 2 రోజులే ఉంది. 2 రోజుల్లో 6000 సంపాదిస్తావా? సమయానికి కిరాణా షాపోడి కట్టకపోయినా, రూమ్ రెంట్ కట్టకపోయినా ఇంటి ఓనర్ హీనంగా చూస్తాడు. సరేలే, ఎక్కడో చోట అప్పు చేసి తీసుకొస్తా. 2 రోజుల్లో 6000 తీసుకొస్తావా? ఇప్పటికే చాలా అప్పులు చేసావు, ఇంకెవడిస్తాడు నీకు అప్పు? హలో, ఆయన అడుగుతానండి. ఆయన ఓకే అంటే వస్తాను. ఏదో గిరాకీ లాగానే ఉంది. ఫోన్ చేస్తాను. ఎవడు ఫోన్ చేసింది? కస్టమర్. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలా నీకు ఇలాంటి లత్తుకోరి పనులు మారుకోమని? చేచే, నా మనసు ఒప్పుకోదు.
నరేషు నువ్వా డబ్బులు సంపాదించలేవు, నేను సంపాదిస్తానంటే ఒప్పుకోవు, మరి ఎలా నడుస్తుంది సంసారం? ఓసేయ్, నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నానే, అలాంటి ప్రాపర్టీని ఎవడికో ఇస్తే ఎలా? నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను, అవసరానికి ఖర్చులు నెత్తికెక్కి కూర్చున్నాయి, నన్నేం చేయమంటావు? అబ్బా ఛే, మా మనసు అంతా చెదిరిపోతుంది. ముందు ఎత్తే కానీ రకం లేదు ఇక్కడ. మా పరిస్థితి కానీ చే. ప్లీజ్ నరేష్, 2 గంటల టైం ఇవ్వు, 6,000 తీసుకొని వచ్చేస్తాను. సరే పో. మా పరిస్థితి కానీ ఏమైంది నరేష్? ప్లీజ్ నరేష్. కాటరాజు గారు లైన్లో ఉన్నారు కదా, మా సార్ ఓకే అన్నారు. మీరు కార్ తీసుకుని పిల్లర్ నెంబర్ 1, 2, 3, 4 దగ్గరకు వచ్చేసేయండి, నేను వచ్చేస్తున్నా. ఈవేళ ఆఫ్ కూడా సాలీలా లేదు. ఫుల్ కొట్టేసి ఈ బాధ అంతా దిగమింగుకోవాలి. జీవితమే కప్లింగ్ మీద దడ్దాడు. సారీ, దీనికి కప్లింగ్ అంటే యమా సరదాలాగా ఉంది. మాని ఇదే ఒకటి తలపోటు, ఒకటి ఒళ్ళనొప్పులకి వేసుకో. ఆ కస్టమర్ గడు ఎన్నిసార్లు కుమ్మేశాడో ఏమో కానీ చెట్టంత మనిషి కుదేలైపోయింది వాడి దెబ్బకి. సొమ్మిచ్చినోడు స్మూత్గా ఎక్కడుంటాడో రఫ్గా వాడేస్తాడు. ఒక్కడా ఇద్దరా? ఒకరే. వయసు ఎంత ఉంటుంది? 40 ఏళ్ళు. అందుకే ఈ ఒళ్ళు నొప్పులు. కాదు, ఆ వెధవ కారులో ఊరంతా తిప్పించి సొల్లు చెప్పాడు, అందుకే ఈ తలనొప్పి. మందు కొట్టించాడా? బీర్ అడిగితే వోడ్కా తెప్పించాడు. నీకు ఫోన్పేలో 6,000 పంపించాను, వెళ్ళి ఓనర్కి ఇచ్చే. హలో, నేను మానేశానండి, అలా వెళ్ళట్లేదు. మొన్నేదో షాపింగ్కి వచ్చి అక్కడ బయట నిలబడ్డాను, అప్పుడు చూసుంటారు మీరు. అయ్యో సార్, అదేం లేదు సార్. డబ్బులా? ఇప్పుడు లేవు సార్, మా ఆయనేదో ఆటోతోని డబ్బులతోనే బతికేస్తున్నాం. నెక్స్ట్ ఫెస్టివల్ వస్తుంది కదా సార్, అప్పుడు ఎలాగోలా ఇచ్చేస్తాను సార్. అలాగే సార్. ఎవడాడు? కానిస్టేబుల్ కనకారావు గారు మామూలు కోసం ఫోన్ చేశాడు. ఛీ, దీని అమ్మ జీవితం మరీ పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయింది అనుకో. నరేష్, కష్టం వచ్చినప్పుడు మన బతుకులు ఇలాగే ఉంటాయి, ఎందుకు మనల్ని మనం ఇలా తిట్టుకోవడం? ఇదిగో ఓనర్కి ఇచ్చే డబ్బుల్లో నేను 500 తీసుకుంటున్నాను. ఎందుకు? మందుకి డబ్బులు లేవు, ఆటో నడపలేదు ఈవేళ. ఇదిగో 1 నిమిషం, ఇప్పుడే వస్తాను. మళ్ళీ తాగడానికి వెళ్ళాడు. వీడు తాగొచ్చాడంటే వీడి న్యూసెన్స్ తట్టుకోవడం చాలా కష్టం. తల నొప్పిరా బాబు, ఏం చేస్తాం? అసలు ఎవడన్నా తట్టుకుంటాడా? మందు ఉంది కాబట్టి ఏదో గుండె ధైర్యం తెచ్చుకుని ఇలా ఉంటున్నాం, కానీ ఫ్యామిలీ వెళ్ళి ఇంకొకటి దగ్గర వ్యవహారం నడిపించిందంటే ఎలా ఉంటుంది అనుకుంటారా మనిషికి? ఎలా ఉంటుంది అమ్మ పరిస్థితులు? నేనెంతో సిన్సియర్ ప్రేమికుడిని, దాన్ని అంతగా ప్రేమిస్తుంటే అది వెళ్ళి ఎవరితోనో పడుకుని వస్తుందా? ఛీ, దాని తాట తీస్తా ఈవేళ.
అమ్మ పరిస్థితి అటో ఇటో తేలిపోవాలంతే ఇవాళ. దాని తడాక దెబ్బ మామూలుగా ఉండదు. మిగిలి మందు తాగెత్తే బెటరు, లేకపోతే ఊపిరి. ఏం చేస్తుంది ఇది? కప్లింగ్ అయిపోయిన తర్వాత హ్యాపీగా పడుకుని నిద్రపోతుంది అన్నమాట. ఒసేయ్ అమ్మని నా గుండెల్లో లావా రగిలిపోతుందా? అమ్మా చూడ. మళ్ళీ తాగొచ్చావా? ఒసేయ్ పవిత్ర, నరేష్ ఏంటి న్యూసెన్స్? నేను మగాణ్ణే, తాగుతాను. నీకేమైనా పిచ్చెక్కిందా? అవును, పిచ్చెక్కింది. నిన్ను ప్రాణంగా ప్రేమించినందుకు పిచ్చెక్కిందే. ఇప్పుడు నేనేం చేశాను నరేష్? నిన్ను ప్రేమించిన నా తప్పుడు నిర్ణయానికి నిన్ను కాదే, నన్ను నేను కొట్టుకోవాలి. వద్దు నరేష్, వద్దు నరేష్, ప్లీజ్ వద్దు నరేష్, వద్దు నరేష్, ప్లీజ్ నరేష్, కొట్టుకోవద్దు నరేష్, వద్దు నరేష్, ప్లీజ్ నరేష్, వద్దు నరేష్, మాట విను నరేష్, కొట్టుకోవద్దు నరేష్. సారీ పవిత్ర, నిన్ను నేను ప్రాణంగా ప్రేమించాను. నిన్ను ఇంకొకడెవడన్నా పంచుకుంటుంటే తట్టుకోలేను. అంత గుండె ధైర్యం నాకు లేదు. వేసుకున్న వాడికి వేసుకున్నంత రాసి పెడతాడే దేవుడు. అబ్బా, అయ్యో అబ్బా, ఒళ్ళంతా పచ్చి పులుసు అయిపోయింది. చెదగొట్టి వదిలిపెట్టారు కదరా. అబ్బా, నన్ను ఎంతోమంది తన్ని వదిలిపెట్టారు, కానీ ఈ రేంజ్లో తన్నిన వాళ్ళొక్కడే. అబ్బా, మామూలు గ్యాంగ్ కాదు. ఏమైంది నరేష్? ఆ అబ్బాస్ గారి దగ్గర అప్పు చేశాను కదా, అప్పు తీర్చలేదని మనుషులను తీసుకొచ్చి కొట్టించాడే. అబ్బో అబ్బా అబ్బో, ఎముకలు ఇరిగాయి. కొంచెం మంచినీళ్ళు తాగు. నేను చెప్పాను కదా అప్పులు చేయొద్దని, వింటలేదు నువ్వు. ఆగు మంచినీళ్ళు. అబ్బా, అందుకో ఇది. ఉండు, నేను కానిస్టేబుల్ కనకరాజుకి ఫోన్ చేస్తాను. వద్దు, పోలీసు వాళ్ళతో బెదిరిస్తే వాడింకా రెచ్చిపోతాడు. సాయంత్రంలోగా వాడి డబ్బు ఏదో వాడికి ఇచ్చేద్దాం. వాడి 10 బలు వాడి మొహాన్ని కొట్టేద్దాం. ఇంకా వాడు నా జోలికి రాడు. సాయంత్రం లోపు 10,000? అవును. ఎక్కడి నుంచి వస్తాయి. నువ్వు కోఆపరేట్ చేస్తే సాయంత్రంలోగా 10,000 వస్తాయి. జూబ్లీ హిల్స్, ఫ్లాట్ నెంబర్ 203. ధర్మారావు గారని రిటైర్డ్ ఆఫీసర్. అన్నీ మాట్లాడొచ్చాను. జస్ట్ నువ్వు తయారయ్యి వెళ్తే సరిపోతుంది. ముసలోడే కానీ మహానుభావుడు. చూడు నరేష్, నన్ను అలాంటి పనులు చేయొద్దని నువ్వు రోజు బాధపడుతున్నావు. మొన్నే కదా బెల్ట్తో కొట్టుకున్నావు. అలాంటి పనులు నేను చేయను నరేష్. ఈ ప్రపంచంలో డబ్బుకున్న విలువ దేనికి లేదే. దాని తర్వాతే ప్రేమైనా దోమైనా. అర్జెంటుగా పద. ఇదే ఫ్లాట్, దిగు. జాగ్రత్త, పైకెళ్ళు. ముందుగానే డబ్బులు వసూలు చేసుకో, లేకపోతే రిస్క్. ఓకేనా? బాయ్. వెళ్ళు, జాగ్రత్త. పవిత్ర వెళ్ళింది, డబ్బులు తెస్తుంది. ఆ బాసగాడి అప్పు తీరిపోతుంది. ఆ బాసగాడి క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసింది. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ.
అలిసిపోయి వచ్చి ఉంటావు, మంచినీళ్ళు తాగు. ఇదేంటి సీరియస్ లుక్ ఇస్తుంది? ముసలోడితో మ్యాటర్ ఏమైనా తేడా వచ్చిందా ఏంటి? చూ నరేష్, నీ పద్ధతి ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నీకు నచ్చితే నువ్వే తీసుకెళ్ళి వదిలేస్తున్నావు, నీకు నచ్చకపోతే నువ్వే బాధపడుతున్నావు, నిన్ను నువ్వే కొట్టుకుంటున్నావు. ఇదిగో కేశ మహాతల్లి, నీకు నా ముద్దులు. ఇప్పుడు చెప్తా నా కొడుకు పని. టీకేఎల్ భాష. అరే బాసా, అమౌంట్ రెడీగా ఉంది. నేను నీకు డబ్బులు ఇచ్చాక నువ్వు నాకు సారీ చెప్పాలి, గుర్తుంచుకో. ఏంటి ఇది ఇంకా అదే మూడ్లో ఉంది? రాజు లేనప్పుడు ఎంతగా ముసలోడు ఏం చేశాడు? ఇలాంటివన్నీ ఎందుకు అడుగుతావు నరేష్? విని తట్టుకునే ధైర్యం ఉందా నీకు? ఆల్రెడీ పెగ్గేశాను, తట్టుకోగలను. చెప్పు. సరే, అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. డోర్ తీసుకొని లోపలికి వెళ్ళాను. ఎక్స్క్యూజ్ మీ, ధర్మారావు గారు కదా? ఎస్, ధర్మారావునే. కమాన్, లోపల రండి. కొత్త పెళ్లి కూతుర్లా సిగ్గుపడతావేంటి? నీకు అలవాటేగా. రా, వచ్చి కూర్చో. ఏంటి ఆలోచిస్తున్నావు? రా, ఇక్కడ కూర్చో. ఇదిగో, వద్దు వద్దు, నేనేయాలి నోట్లో. అను. మందేస్తావా? లేదండి, నాకు అలవాట్లేదు. నరేష్ వచ్చాడు, ఫోటో చూపించాడు. ఫోటో చూడంగానే బాగా నచ్చేసావు నాకు నువ్వు. వీడి ముసలి మొహం, వీడికి నేను కావాలా? అమౌంట్ గురించి చెప్పాడా? ఆ విషయంలో నీకు ఎలాంటి తేడా రాదు. డబ్బు కవర్లో పెట్టి అక్కడికి పెట్టినా నీ పని అయిపోతానే. అక్కడ కవర్ తీసుకుని వెళ్ళిపో. వీడి ముసలము, వీడిని కేర్ హాస్పిటల్ పెట్టినా బతికేలాగా. ఏంటి, బీపీ టాబ్లెట్లా? కాదు, బీపీ టాబ్లెట్ కాదు. నీలాంటి దాన్ని తట్టుకోవాలంటే ఈ టాబ్లెట్ వాడాల్సిందే. ఈ 2 టాబ్లెట్లతో అరోబియన్ గుర్రం ఎక్కేస్తా. సరే కానీ లైట్ ఉంచాలా తీసేయాలా? మీ ఇష్టం. ఎందుకు ఇలా నవ్వుతున్నారు? నా బిల్డప్ చూసి నువ్వు భయపడ్డావు కాదు? ఏమీ లేదు. ఆ యదవ కొడుకులు సినిమా తీసి ఆ వ్యసనాలకి అలవాటు చేశారు నాకు. నేను అక్కడ ఏం చేయలేదు, ఇక్కడ ఏం చేయలేను. నువ్వు కూర్చో అంతే. సరే మరేంటి, పెగ్గేస్తావా? నాకు అలవాట్లేదండి. అయితే చెంచాక ఆడదాం. రెడీ? కమాన్. చెమ్మ చెక్క, చెమ్మ చెక్క, చెమ్మ చెక్క, చెమ్మ చెక్క, చెమ్మ చెక్క, చెమ్మ. ఇక చాలు. చెమ్మ చెక్క ఎవరు నేర్పించారు? ఓహో అదే, నా పెద్ద కూతురు నేర్పించింది. ఓహో అట్లాగే. ఈ సినిమా తీసి నా కుటుంబాన్ని దూరం చేసుకున్నా. అందుకే నాకు సరిగా నిద్ర కూడా రావట్లేదు. నీలాంటి వాళ్ళని పిలిపించుకొని మీలో నా కూతుర్ని చూసుకుంటున్నా. మరి ఇందాక టాబ్లెట్ వేసుకున్నారు? అంతా ఉత్తదేనమ్మా. నిజంగా నా బీపీ ఉంది. బీపీ టాబ్లెటే వేసుకున్నా. చూడమ్మా, అక్కడ కవర్లో డబ్బులున్నాయి, అవి తీసుకొని వెళ్ళిపోమ్మా. పెద్ద ముండా కొడుకుని బతికే నాన్నాళ్ళు ఇలా మీలాంటి వాళ్ళని చూసుకుంటూ కాలం గడుపుతున్నాను. పోన్లేండి, నా వల్ల మీరు కొంచెమైనా ఆనందపడితే
నేను తీసుకున్న డబ్బులకి న్యాయం చేసినట్టు అవుతుంది. వస్తానండి. సరేనమ్మా. విన్ని తట్టుకోలేకపోతున్నాను. చెప్పా. అంత కపిలింగ్ జరిగిందన్నమాట. చెప్పా. చెప్పదా. నువ్వే కదరా నన్ను తీసుకెళ్ళింది. నీ అవసరాలకి నన్ను అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించుకొని ఇప్పుడు నన్ను కొడతావా? అసలు మనిషివేనా? చూడు, నీ బాడీ ప్రాపర్టీ నాది. దాన్ని వేరేవాడు పంచుకుంటే తట్టుకోలేనా? ఉండు, నీ పని చెప్తా. ఎవడెవడితోనో తిరిగి వచ్చి మళ్ళీ ఆ స్టోరీస్ పట్టుకొచ్చి నా కథలు కథగా వినిపిస్తావంటే నువ్వు అసలు నీకు ఏంటి లాక్కున్నావు? ఏంటి కొడతావా? ఏంటి కొడతావా? నన్నే కొడతావండి నువ్వు? అమ్మా, పవిత్ర మూడ్ ఎలా ఉందో ఏంటో చూస్తుంటే కొంచెం కూల్గానే కనిపిస్తుంది. పవిత్ర, ఏంటి మళ్ళొచ్చావు? తప్పైపోయింది. ధర్మారావు గారు అన్నీ చెప్పారు. నన్ను క్షమించు. ఇంకెప్పుడు నిన్ను ఏడిపించను. క్షమించు ప్లీజ్, ప్లీజ్. ఈ ఒక్కసారికి క్షమించు. ఇంకెప్పుడు నిన్ను ఏమీ అన్నావు, ఓకేనా? నిన్ను అనవసరంగా బాధ పెట్టాను. ఈ మందు తీసి లోపల టీ ఉంది, తాగు. సర్లేపో. అలాగే పవిత్ర, చాలా థ్యాంక్స్. ఆడాళ్ళు మీకు జోహార్లు. నిన్న బిర్యానీ చాలా బాగుంది. అవునా? ఈరోజు మటన్ బిర్యానీ చేసుకుందాం. సరేనా? మటన్ తెమ్మంటావు? కేజీన్నర తీసుకురా. ఓకే. మందు మాత్రం తాగొద్దు, గుర్తుపెట్టుకో. తాగను. మందు అసలు తాగను. హలో, ఎవరు? ప్రకాశా? నేను పవిత్ర మనిషినే. చెప్పండి, ఏంటి? 20,000. 20,000? 20,000 అంట. తర్వాత చెప్తామండి, నేనే ఫోన్ చేస్తా. $20,000 ఆఫర్. డబ్బు మనిషితో ఏ పనైనా చేపిస్తుంది. మంచి వాళ్ళని చెడ్డవాళ్ళుగా మారుస్తుంది, చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళుగా కూడా మారుస్తుంది. అంతా డబ్బు ప్రభావం. ఈసారికి ఒప్పుకోడియ్యారు. నువ్వు మారవరా బాబు. 20,000 అంటే మాటలా? 20,000 కాదు కదా, 50,000 ఇచ్చినా నేను వెళ్ళను. ఇంక పని చేయను. అందుకే కదా నేను ఆన్సర్ ఇవ్వలేదు. ఇక నుంచి నేను ఆ పని చేయను. అంత మాట ఎందుకులే డార్లింగ్. మా ఆవిడ ఫోన్ చేసింది, ఒక్క నిమిషం. చెప్పు మాలతి. ఏంటి, చిన్నబాబుకు బాగాలేదా? హాస్పిటల్లో పెట్టారా? $15,000 కావాలా? ఇప్పటికిప్పుడు 15,000 అంటే ఎలాగే? సీరియస్ కండిషన్ అంటున్నారా? సరేలే, ఒక 5 నిమిషాల్లో ఫోన్ చేస్తాను, పెట్టేయి. ఏమైంది? మా చిన్నబాబుకి బాగోలేదంట, హాస్పిటల్లో పెట్టారు. అర్జెంటుగా 15,000 కావాలంటున్నారట. మా ఆవిడ ఫోన్ చేసింది. ఇప్పటికిప్పుడు 15,000? 15,000 అంటే ఎక్కడి నుంచి తేగలం? నాకు ఏమీ తోచటం లేదు. మాలతి, నేను డబ్బులు ట్రై చేస్తున్నానే, ఖచ్చితంగా పంపుతాను. కాస్త ఓపిక పట్టు, మాటికి ఫోన్ చేయకు.
ఇప్పటికిప్పుడు 15,000 ఎక్కడి నుంచి పంపిస్తావు నరేష్? ఈ విషయంలో నువ్వు తప్ప నన్ను ఇంకెవరు ఆదుకోరు. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? ఇందాక ఒక కాల్ వచ్చింది కదా, ఆ కాల్కి రింగ్ చేయనా? ఇందాక ఒక కాల్ వచ్చింది కదా, ఆ కాల్కి రింగ్ చేయనా? నేను నీకు ఇందాకే గట్టిగా చెప్పాను కదా, నేను ఇంక ఇలాంటి పనులు ఎప్పుడు చేయను అని. పరిస్థితులు మన చేతిలో లేనప్పుడు ఎవరైనా సరే అభిప్రాయం మార్చుకోవాల్సిందే కదా. ప్లీజ్ ఒప్పుకో. ఈ ఒక్క కాలు మాట్లాడవా? ఏం మాట్లాడాలి? 20,000కి ఓకే అని చెప్పు. హలో సార్, నేనండి పవిత్రని. ఇందాక మీరు కాల్ చేశారంట కదా, అమౌంట్ ఎంత చెప్పారు? 20,000 ఓకేనా? ఓకే అండి, అయితే అడ్రస్ పంపించండి. ఈ ఒక్క పని చేసి నా కొడుకుని కాపాడు డియర్, ప్లీజ్. కాదనకు. గూగుల్ మ్యాప్ పంపాడు, వెంకటగిరి అంట. కొంపతీసి గంగరాజ్ కాదు కదా? చచ్చా, వాడి కాదు. వాడిప్పుడు ఇవ్వాలి 20,000 మనకే. వీడు వేరు. ప్లీజ్ నువ్వు రెడీ అవ్వు, అక్కడికి వెళ్ళొద్దాం. ఒక నిమిషం. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాడు ఏం చేశాడు, ఏం మాట్లాడాడు అని అడిగావో తాట తీస్తాను. అలాగే, నేనేం అడగను. గూగుల్లో వాడి ప్రొఫైల్ చూశాను, బాగా ఓల్డ్ పర్సన్. నీకేం కాదులే. సరే. హలో మాలతి, బాబుకి ఎలా ఉంది? ఒక్క నిమిషం నేను చెప్పేది విను. 3 గంటల్లో నీకు 15,000 పంపిస్తాను. నువ్వేమీ కంగారు పడకు, సరేనా? రా డార్లింగ్. నేను పుట్టాను, ఈ లోకం మెచ్చింది. నేను ఏడ్చాను, ఈ లోకం నవ్వింది. నేను నవ్వాను, ఈ లోకం నవ్వింది. నాకింకా లోకంతో పని ఏముంది? డోంట్ కేర్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు? రా, వచ్చి కూర్చో. ఏంటి, అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యావా? పర్లేదు. లేదండి. నిన్ను ఫోటోలో చూశాను, డైరెక్ట్గా చూస్తుంటే మతిపోతుంది. ముందు పేమెంట్ క్లియర్ చేయండి సార్. ఓ ఎస్, ఇదిగో నా మొబైల్, నువ్వే వేసుకో. థ్యాంక్ యూ సార్. అమౌంట్ క్లియర్ అయింది. ఒక్క నిమిషం సార్. హలో. రే నరేష్, నీకు పేమెంట్ పంపించాను చూడు. థ్యాంక్ యూ డార్లింగ్, డబ్బులు అందాయి. సరే. అమ్మయ్య, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఈ ఆనందంలో చిన్న పెగ్గు. అమ్మయ్య, సమస్య తీర్చేసింది అది. ఎవడే వాడు? నీ మొగుడా? నీ ఫిగరే అలాంటిది. నాలాంటి వాడు ఏం చేయలేలే కానీ వయసులో ఉన్నవాడైతే నిన్ను వాడు వదులుకోలేడు. నీ జుట్టు చాలా బాగుంది. సార్, ఫోన్ ఛార్జింగ్ ఓ, పెట్టుకో. నీ ఇష్టం, ఎక్కడైనా పెట్టుకోవచ్చు.
థ్యాంక్స్ పవిత్ర, నువ్వు లేకపోతే నా కొడుకు దక్కేవాడే కాదు. వాడెవడ మంచివాడిలాగున్నాడు. నేను అడగక ముందే డబ్బులు ఇచ్చేశాడు. ఏంటి తాగావా? అంటే ఏదో ఒక హాఫ్ తాగి నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు చెప్పు, ఆ ముసలి నా కొడుకు నిన్నేం చేశాడు? ముందే చెప్పాను నేను వెళ్ళేటప్పుడు ఏం అడగొద్దు అని. నువ్వు చెప్పినా నమ్మవు. ఆ ఓల్డ్ పర్సన్ నా జుట్టు మాత్రమే తాకాడు. ఓకేనా? నార్మల్. నువ్వు చెప్పే కథలు వినటానికి నేను చిన్నపిల్లాడిని ఏం కాదు. ఇప్పుడు చెప్పు. నా జుట్టు మాత్రమే తాకాడు. నార్మల్, నీ జుట్టే తాకాడు వాడు. ఇదిగో నీకు ముందే చెప్పాను ఇలాంటి క్వశ్చన్ లేకు నీకు కోపం వస్తుంది అని. లేకపోతే ఏంటే, నీలాంటి కసక్కని రూమ్కి పిలిపించుకుని ఓన్లీ హెయిర్ తాగుతాడా? అది నేను నమ్మాలా? నేను చెప్పేది దేవుడు తోడు, అతను నన్ను ఏం చేయలేదు. చిచే, నీలాంటి వాళ్ళు దేవుడిని నమ్మరు, మనుషుల్ని నమ్మరు. నిజం చెప్పా. మీరు ఇలా అనుమానపడతారనే అక్కడ జరిగిందంతా ఫోన్లో షూట్ చేశాను, చూడండి. నీ హెయిర్ చాలా బాగుంది. ఏం షాంపూ వాడతావు? కుంకుడుకాయలు వాడతాను సార్. అందుకే అంత బాగుంది. వీడేంటి సవరాలు అమ్మేవాడా ఏంటి? స్టార్టింగ్ ప్రాబ్లం ఉందేమో. మీరు నవ్వకండి, ఏదోలా ఉంది. నా చూపులు కైపెక్కిస్తాయిలే. అబ్బో, ఏది ఒకసారి నీ ఫేస్ బాగా చూపించు. అబ్బే, ఏం టెంపరేచర్ పెరగడం లేదు. పాప, ఒకసారి నీ వీపి చూపించు. వీపా? అబ్బా, శంషాబాద్ ఎయిర్పోర్ట్లా ఉంది. పంపదీసి వీడేమైనా రోడ్లు ఏమైనా వేస్తాడా ఏంటి? అబ్బా, ఏం టెంపరేచర్ పెరగడం లేదు. వచ్చిన పని కానిద్దాం సార్. టెంపరేచర్ పెరగలేదు. టెంపరేచర్ ఏం పెరగట్లేదు. పాప, ఒక్కసారి నీ వేళ్ళు చూపించు. అబ్బా, లేత బెండకల్లా ఉన్నాయి. ముఖ్యంగా చిటికిన వేలు సెక్సీగా ఉంది. ఇప్పుడు ఏమైనా పెరిగిందండి టెంపరేచర్? అబ్బే, అస్సలు 1 డిగ్రీ కూడా పెరగలేదు. ఏంటి సార్, జుట్టు చూపించమంటారు, వేళ్ళు చూపించమంటారు? దీన్నే ఫోర్ ప్లే అంటారు. ఆటకు ముందు సయ్యాట. పాప, ఒక్కసారి నీ కాళ్ళు చూపించు. చూసుకోండి సార్. అబ్బా, దొండ పండుల్లా ఉన్నాయి నీ కాళ్ళు. ఏమైనా పెరిగిందా? సార్, మీకు అంత ఇబ్బందిగా ఉంటే టాబ్లెట్స్ వాడచ్చు కదా? అబ్బో, టాబ్లెట్లా? ముందేనే హార్ట్ పేషెంట్ని. అది వాడితే ఇంకేమైనా ఉందా? గుండెకి సస్తాను. ఏంటి సార్, ఇలా ఆలోచిస్తూనే బతికేస్తారా? ఏ పార్ట్ చూస్తే ఎక్కడ టెంపరేచర్ పెరిగిద్దో చూస్తున్నాను. చూడమ్మా, నా వల్ల నీకేమైనా ఇబ్బందిగా ఉందా? నేను మీ గెస్ట్ సార్, నాకేమి ఇబ్బంది లేదు. చూడమ్మా, నేను వయసులో ఉండగా వయోపాఖ్యానం డ్రామా వేసేవాడిని. అందులో నేను మెయిన్ పాత్ర వేస్తాను. నేను పద్యం పాడతాను చూడు. కృష్ణ, ముకుంద, మురారి, చెలియో చెల్లగో తమకు చేసిన ఎగ్గులు సైచురందరన్ తొల్లి గతించే
నేడు నన్ను దూతగా పంపిరి. ఆపండి, ఆ పద్యం వదలదు కదా సార్. ఓహో, నీకు పౌరాణికాలు కూడా తెలుసా? అప్పుడు నేను పద్యం పాడితే వన్స్ మోర్ అనేవాళ్ళు. నీకు నచ్చలేదులే పాప, నాకు చూస్తే టెంపరేచర్ పెరగలా. నచ్చలేదని కాదు సార్, వయసు కొంచెం మీద పడుతుంది కదా, అందుకే అలా పాడారు. చూడమ్మా, నేను నిద్రించే టైము. ఉంటే 5 నిమిషాలు ఉండు, లేకపోతే వెళ్ళిపో. పాపం ఓల్డ్ ఫెలో, ఇలాంటి వాళ్ళని చూస్తే చాలా జాలేస్తుంది. ఇదిగో నరేష్, ముందే చెప్తున్నాను, ఇంకోసారి నా ఫోన్కి ఎవరైనా ఫోన్ చేస్తే వెళ్ళాలా వద్దా? వద్దు వద్దు వద్దు, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు నా ప్రాణానివి. వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు వెళ్తే నేను సూసైడ్ చేసుకుంటాను. ఏదో స్త్రీ ఆకారంలో ఉంది. మాలతి, నువ్వా? ఏంటి ఫోన్ చేయకుండా వచ్చేసావేంటి? పవిత్ర, మా ఆవిడ మాలతి. వసే మాలతి, నేను చెప్పేది వినే. వసై, నేను చెప్పేది వినే. నేను ఆవిడతో మాట్లాడుతానికి వచ్చాను అంతే. మాలతి గారు కూర్చోండి, చుట్టుపక్కల వాళ్ళంటే బాగుండదు. అరవకే బాబు, నీకు దండం పెడతా. ఇక్కడికి వచ్చేసి ఇంత నబర్ చేస్తుందంటే. వసే అరవకే, ఇది ఫ్యామిలీలో ఉండే కొంప. ఎవరన్నా చూస్తే బాగోదే. మంచినీళ్ళు తాగు ముందు. చొక్క పట్టుకో కుదులు. ఆగండి మాలతి గారు, ఆగండి ఆగండి, ప్లీజ్ ఆగండి, కోప్పడకండి. అసలు ఏం జరిగిందో చెప్పండి. మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి ఫస్ట్. నేను వచ్చిన పని చెప్పాలా? నా మగుడు హైదరాబాద్ లో ఆటో కొనుక్కుంటాడు అనుకుంటే దేంతో గురుగుతున్నాడంట. వాళ్ళెంత పోలీసులు పట్టిద్దామని వచ్చాను ఇక్కడికి. నువ్వంత పని చేయకే బాబు. నేను లేకపోతే మీరిద్దరు ఎలా బతుకుతారే? అరే ఎదవా, తిండి లేకపోతే రోడ్డు మీద అడుగుతేనే తింటాం కానీ ఇలా సిగ్మోర్ పని ఎప్పుడు చేయలేదు. ప్లీజ్ అండి, ఇక్కడ గొడవ చేయకండి, మీకు దండం పెడతాను. నీ దండాలు ఎవరు కావాలి? నా మొగుడు సంపాదించిన ప్రతి పైసా నీకు దారిపోస్తున్నాడు కదా. మేడం, జాగ్రత్తగా మాట్లాడండి, ఇది నా ఇల్లు. ఓవే చెప్పావులే కానీ ఎంతకంటే పెద్ద ఇల్లు ఉంది మాకు. మాలతి, పిల్లలు ఎలా ఉన్నారే? ఏరా ఇప్పుడు గుర్తొచ్చామా పిల్లలు పిల్లమనే. మాలతి, ప్లీజ్ ప్లీజ్ ఆగండి ఆగండి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏంటి ఇంగ్లీష్ పీసా? మాకు వచ్చు కొబ్బరి పీసు. ఒసే మాలతి, ప్లీజే, నేనేం చేయాలో చెప్పు. ఇక్కడ అసలు గొడవ చేయకు. ఒరే పెట్టుబడి సర్దుకునే అంకలు వచ్చి కాస్త నిదానంగా ఆలోచించు. ఒరే కింద పైన మూసుకుని పోదాం పదరా. సరే, ఇటు కదా. ఓకే ఓకే. పవిత్ర, చూడు, కట్టుకున్నోడికి ఉంచుకున్నోడికి తేడా చాలా తేడా ఉంది. వాడు నా ముందు కాబట్టి నా వెనక వస్తాడు. రేపు నీ వెనక ఎవరు వస్తారో చూసుకో. కొట్టకే బాబు. ఆవిడతో ఫిజికల్ టచ్ ఉందా లేదా నన్ను గట్టిగా అడిగితే ఎలాగప్పుడు ఆగో, కొట్టకు. దారిలో బట్టి కొడదావేంటి నువ్వు? ఇంట్లోకి వెళ్ళాక ఏమైనా చేసుకో నువ్వు. ఆగో, ఏమా ఊరుకో బాబు. నువ్వు ఏంటి గొడవ ఇదంతా?
నమస్కారం. నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు? నిన్న నీ పెళ్ళాం చేసిన కొడుకు ఇక్కడ నా పరువంతా పోయింది. మళ్ళీ ఏం చేద్దామని వచ్చావు? దయచేసి ఒక్కసారి ముందు నా మాట బయటికెళ్ళు. విను ప్లీజ్. వెళ్ళు, ప్లీజ్ నీకు దండం పెడతాను, నా మాట విను, దయచేసి విను ప్లీజ్. ముందు బయటకెళ్ళు. అర్థం చేసుకో. వెళ్ళు. వినవా? వినవా? వినను. వినవా? వెళ్ళిపో. చూడు ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు. చూడు ఏయ్, వద్దు ఏయ్, నన్ను ఏం ఆపదు. చేస్తున్నావ్? ఏం ఆగు చేస్తున్నావ్? ఆగు. వద్దు ఆపక్కో నన్ను ఆగు. ఆపకు. సరే లోపలికి రా. ఆ, 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 ఆ. ముందా కత్తెట్టివ్వు. నీకేమైనా పిచ్చా? అవును నాకు పిచ్చే. ఆ పిచ్చే కారణం నువ్వే. నిజం చెప్పాలంటే నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను లేకుండా ఉండలేవా? నేను తెచ్చిచ్చే డబ్బు లేకుండా ఉండలేవా? ఆ రెండు కూడా. చూడు, ఇలాంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ నీ పెళ్ళమే కాదు, చుట్టూ ఉన్న సమాజం కూడా ఒప్పుకోదు. అయితే నాకు సమాజం కన్నా నువ్వే ఎక్కువ. అయితే నీ భార్యకి విడాకులు ఇచ్చి నా దగ్గర రా, అప్పుడు మాట్లాడుకుందాం. ఆ విషయాలు నీతో మాట్లాడదామని వచ్చాను. నా భార్య వాళ్ళ పెద్దలతో తగు పెట్టించింది. నేను కూడా విడాకులు ఇస్తానని చెప్పాను. వాళ్ళు కూడా ఓకే అన్నారు. అందుకే ఎంత దూరం వచ్చాను, ఇక్కడికి వచ్చాను. లీగల్ గా విడాకులు రావాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు దాకా నువ్వు నేను కలుసున్నావు అంటే నీతో పాటు నన్ను కూడా జైల్లో పెడతారు. మా లాయర్ కూడా నీ దగ్గర ఉండమని సలహా ఇచ్చాడు. అప్పుడైతే తొందరగా విడాకులు వస్తాయంట. అయితే నీ భార్యకి విడాకులు ఇచ్చిన తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటానని బాండ్ పేపర్ మీద రాసివ్వు. రాసిస్తాను. కావాలంటే ఆ బాండ్ పేపరు లాయర్ ముందే రాసిస్తాను. అయితే సరే కూర్చో. టీ తాగుతావా? టీ కంటే ముందు కొంచెం దీనికేం తక్కువ లేదు, అంత సీన్ లేదు. దీన్ని ఒకసారి టచ్ చేసినోడు అంత తేలిగ్గా మర్చిపోలేడు. ఒప్పుకుంటుందేమో ఓ రౌండ్ వేద్దాం అనుకున్నానే. నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్ళొచ్చావు, ఇది కుదరదు. నువ్వు అలాగే చెప్పి అది అలాగే చెప్పి మధ్యలో నేనేమైపోవాలి? మళ్ళీ స్టార్ట్ చేసావా? చిచి, నువ్వు ఈ జన్మకి మారవు. ఇదేంటిది? చెట్టంత మగాడిని వదిలేసి వెళ్ళిపోతుంది. దీనికి బలుపు బలవంతంగానే అయినా సరే వేసేయాలి రౌండ్. అమ్మాయ మనశ్శాంతిగా ఉంది. ఇప్పుడు మన ఇద్దరి సమస్యలు తీరాలంటే మన ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు జాబ్ చేయాలి, లేకపోతే డబ్బులు ఎలా వస్తాయి? డబ్బు గురించి నువ్వేం బాధపడకు, ఏదో రకంగా నేను సంపాదిస్తాను. నువ్వే కాదు, నేను కూడా ఏదో జాబ్ చేయాలి. ఇప్పుడు నువ్వేం జాబ్ చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, కొత్త ఆటో తీసుకుందాం అనుకుంటున్నాను. కొత్త ఆటో తీసుకోవడం అంటే సామాన్య విషయం అనుకుంటున్నావా? 5 లక్షలు కావాలి. అయితే సెకండ్ హ్యాండ్లో ₹1,00,000 ఆటో వస్తుంది. ఆ ₹1,00,000 ఎక్కడి నుంచి తీసుకొస్తావు? మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, ఈ పక్క వీధిలోనే శంకర్ అనే అతను ఆటోలు అమ్ముతాడంట. మనం వెళ్ళి కలుద్దాం. వెళ్దామా మరి? నువ్వే వెళ్ళి కలు, మళ్ళీ నేనెందుకు? సరే నేనే వెళ్ళి కలుస్తాను. అలాంటి చోటకి ఇలాంటిది వస్తే తొందరగా పని అయిపోద్ది. తెలియదు పిచ్చి మొఖానికి. ఫైనాన్స్ ఎంతైనా ఇస్తాను, కానీ షూరిటీ మాత్రం అమ్మాయిలు మాత్రమే ఉండాలి. అది 18 to 35 మాత్రమే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సార్ లోపలికి రావచ్చా? యా కమిన్. నమస్తే శంకరన్న, ఎలా ఉన్నావు? నమస్తే నమస్తే, కూర్చో. ఇంతకు నా గురించి ఎవరు చెప్పారు నీకు? అదే సార్, ఖైరతాబాద్ గణేష్ చెప్పాడు. ఎవడా? బట్టబుర్రాడా? ఆడు మనోడే. సరే ఏం కావాలి? సెకండ్ హ్యాండ్లో ఒక ఆటో కావాలన్నా. ఆటో ఇస్తాను, కానీ షూరిటీ ఎవరుంటారు? షూరిటీ అంటే మా పవిత్ర ఇస్తుంది. పవిత్రానా? పవిత్ర ఏం జాబ్ చేస్తుంది? లెదర్ బిజినెస్. లెదర్ బిజినెస్సా? అదే అన్న, తోలుతో పర్సులు బెల్టులు తయారు చేస్తారు కదా, అదే చేస్తుంది. ఏది ఆ ఫోటో చూపించు. ఫోటోనా? మీకు కావాల్సిన సంతకమే కదా. లేదు లేదు లేదు, నేను అప్పు తీసుకునే వాళ్ళకన్నా షూరిటీ ఇచ్చే వాళ్ళనే చూస్తాను. అయితే ఒక్క నిమిషం చూపిస్తా. ఈ తాగుబోతాడు ఏ తిక్క మొహాన్ని వీడు చూపిస్తాడో దీని ఏమో. ఫోటో చూస్తే ప్యాంట్లోనే కార్చుకుంటాడు. చూడండి సార్. ఏది?
వీడు ఊహల్లోనే రౌండ్ వేసేసుకుంటున్నట్టున్నాడు. పర్లేదు. చాలా బాగుంటుందండి. అది నువ్వు కాదు చెప్పాల్సింది, అది నా డైలాగు. మీరు చెప్తారని ముందుగా ఊహించి నేను చెప్పేశాను. సార్, మా పవిత్ర చాలా పవిత్రమైన మనిషి. ఎలాంటి చెడ్డ పనులు చేయదు. ప్యూర్ హౌస్ వైఫ్. అలా అయితే నీకు ఆటో లేదు, పో. సార్ 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 ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయితే నీకు ఆటో కావాలా వద్దా? అయ్యో కావాలి సార్. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పండి సార్. అలాగైతే ఆ పిల్ల పేరు, వయసు, కలర్ చెప్పు. పేరు పవిత్ర, వయసు 26, చామనసాయిగా ఉంటుంది. నాకేది దాచుకోవటం ఇష్టం ఉండదు. దాన్ని నా దగ్గరికి పంపు, నీకు ఆటోలో 10,000 డిస్కౌంట్ ఇస్తాను. నాకు ముందు నుంచి డౌట్గానే ఉంది వీడు ఈ ఫిట్టింగ్ పెడతాడని. ఇక్కడ కాదు, ఇంటికెళ్ళి ఆలోచించుకొని చెప్పు. వెళ్ళు. నీకు ఆటో కావాలంటే నేను చెప్పినట్టు చేయాల్సిందే. ఏంటో మా పవిత్రని చూసిన ప్రతి నా కొడుకు ఒక రౌండ్ వేసుకోవాలనే అనుకుంటాడు. వస్తాను సార్. సరే ఆటో అయితే ఇప్పించండి సార్, నాకు చాలా అవసరం. అంత మాట అన్నాడా వాడు? పెద్ద వుమనైజర్లా ఉన్నాడు. నువ్వు హౌస్ వైఫ్ అన్నా నమ్మట్లేదు వాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకైతే ఆటో ఖచ్చితంగా కావాలి. అయితే నేను ఖచ్చితంగా వాడి దగ్గరికి వెళ్ళాలి. అంతే కదా పవిత్ర, ఈ ఒక్కసారికి కాదనుకో. ఇవి చేతులు కాదు, కాళ్ళు కాళ్ళు. ఏం మనిషివిరా నువ్వు? మారవా? నువ్వే వద్దు అంటావు, మళ్ళీ నువ్వే వెళ్ళమంటావు. చిచే, అసలు మనిషివేనా నువ్వు? చూడు పవిత్ర, కొన్ని కావాలంటే కొన్ని మెట్లు దిగాలని వేమన గారు ఎప్పుడో చెప్పారు. ఈ గండం నుంచి గట్టెక్కించు, కాదనుకో ప్లీజ్. సర్లే, వాడు అడ్రస్ లొకేషన్ సెండ్ చేయి. ఎప్పుడు వెళ్ళాలి? ఇప్పుడు ఖాళీ కదా, ఇప్పుడే వెళ్ళు ప్లీజ్. సర్లే, నేను చూసుకుంటాలే. మళ్ళీ చెప్తున్నాను, అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత వాడు ఏం మాట్లాడాడు, ఏం చేశాడు అని అడిగావో తోలు తీస్తాను. చీ అలాంటివి ఏం అడగలే ఈ ఒక్కసారికి, సరేనా? ఛీ, అమ్మాయ మొత్తం మీద ఒప్పుకుంది. వెళ్దామా? పైకి వద్దంటది కానీ బయటోడు రౌండ్ అంటే దీనికి ఇష్టమే. సార్, మా వారు వచ్చి ఆటో గురించి మాట్లాడారు కదా, ఏం చేశారు? మీ వారికి ఆటో కావాలన్నాడు కదా. అవును సార్, కావాలి. సెకండ్ హ్యాండ్ ఆటో అయితే ₹1,00,000 అవుతుంది, వడ్డీ 5%. మేము వాయిదాలు కరెక్ట్ కట్టేస్తాం సార్. తప్పకుండా ఇస్తాను. అయితే మీ వాడు నా ఫార్మాలిటీస్ గురించి చెప్పాడా? చెప్పే ఉంటాడులే. చెప్పాడు. అయితే అక్కడెందుకు, ఇక్కడికి వచ్చి కూర్చో. మరి నువ్వు రెడీయేనా? వారం రోజులైంది. రెడీ సార్. ఇలా చూడు, నూకలిస్తే మేకలు కాస్తావా? కాస్తాను సార్. పూలిస్తే భయపడతావా? భయపడను సార్. భయపడ్డా. నేనే గెలిచా. వీడు పెద్ద తింగరులా ఉన్నాడు. సమాజంలో అంతా ఇలాగ ఉన్నారా? ఇంకొకటి చెప్పనా? ఒక చెట్టు మీద 3 పిట్టలు ఉన్నాయి. ఒకడు గన్నుతో కాల్స్తే ఇంకెన్ని పిట్టలు ఉంటాయి? 2 ఉంటాయండి. గన్నుతో కాల్స్తే 3 ఎగిరిపోతాయిగా. నేనే గెలిచా. వీడు తింగరోడే కాదు, కొంచెం మెంటల్ కూడా ఉంది. ఇప్పుడు పులిసాట ఆడుకుందామా? పులుసాట? తిరుగు. నేను చేతులు ఇలా పెడతాను, నువ్వు కొట్టాలి, నేను తప్పించుకుంటా. సరే. ఓడిపోయావు.
ఓడిపోయి నేనే గెలిచా. మరి నా ఆటో సంగతి? మీ వాడొచ్చాడా? బయట ఉన్నారు సార్. ఓకే చెప్తా. అరే నాగు, 3, 4, 5, 6 ఆటో ఉంది కదా, దాన్ని బయట పెట్టించు, వీళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు. సార్ పేపర్స్ మీద సంతకాలు. పేపర్స్ దేనికి? రేపు ఆఫీస్కి రా, మళ్ళీ పూల్చాట ఆడుకుందా. అప్పుడు చేద్దు సంతకం. థ్యాంక్స్ సార్. నేను వెళ్ళనా? ఓకే బాయ్. ఒక్క నిమిషం, షేక్ హ్యాండ్ ఇచ్చెళ్ళు. బాయ్. అలాగేనండి, వస్తాను. నాకు తెలిసి నా కొడుకు బాగా రఫ్గా వాడేసి ఉంటాడు దాన్ని. అబ్బో, మామూలు రౌండ్ కాదు కదా. అదిగో వస్తున్నట్టుంది. మనిషి కూడా బాగా నలిగిపోయింది. నువ్వు మామూలు మనిషి కాదు, పవిత్రమైన దేవతమే. సరేలే, ఇక నుంచి నా బుద్ధిగా ఆటో నడుపుకుని బతుకు. రా. బాగా వాడేసినట్టున్నాడు. నీతో సాయంత్రమేంత సంతోషం చేసే నీ సంతకం కొందనెల బొమ్మ మిస్టడే పవిత్ర, పవిత్ర, అయ్యో బంగారు బొమ్మ, నా కోసం త్యాగం చేసిన దేవత. పవిత్ర, పవిత్ర. ఏంటి నరేష్, ఈరోజు ఆటోకి వెళ్ళి ఎంత సంపాదించావు? సంపాదన తర్వాత ముందు ఆ శంకర్ గడి నిన్ను ఎలా వాడాడో చెప్ప. రే, మళ్ళీ ఏమైందిరా నీకు? మళ్ళీ నీ బుద్ధి చూపిస్తున్నావు? చెప్ప, ఆ శంకర్ గాడి నిన్నేం చేశాడో చెప్పు. ఎక్కువ అరవగా. నోరు మొయ్. ఏం మాట్లాడుతున్నావు? చెప్పాల్సిందే. ఎన్ని రౌండ్లు అని, ఏం జరిగింది కథ అడుగుతుంది ఎవడో. నరేష్ గాడు. అసలు నీతో చావాలో బతకాలో అర్థం కావట్లేదు. ఉండు చెప్తా. ఇవిగో నిద్ర మాత్రలు తెచ్చుకున్నా, మొత్తం ఒకేసారి మీకు చస్తా. అప్పుడు ప్రసన్నంగా జరుగుదు గాని. అయ్యో వద్దు, ఒక్కసారి నా మాట విను, ఒక్కసారి నా మాట విను. పవిత్ర, నా మాట విను. ఏంటది? ఆపు. నేను బ్రతుకుండి ఏం ఉపయోగం రా? రోజు రోజు చచ్చి బతికేకండి, ఒక్కరోజు చస్తా. వద్దు పవిత్ర, వద్దు. ఇంకెప్పుడు అడగను. నా మాట విను. ఇంకెప్పుడు అడగను కదా, చెప్తున్నాను కదా, అడగను. నిజంగా అడగవా? అడగను. నా మీద ఒట్టే. నీ మీద ఒట్టు, ఆ దేవుడి మీద ఒట్టు. అడుగు కదా. అడగను. హలో, ఎవరు? చెప్పండి. నరేష్నే మాట్లాడుతున్నా. సార్, ఒక నిమిషం. మన ఏరియా సిఐ గారు మాట్లాడు. ఏమైంది? ఒక్కసారి మాట్లాడు. హలో, ఎవరమ్మా నువ్వు? నేను పవిత్ర సార్. అతను నీకేమవుతాడు? మా హస్బెండ్. చూడు,
వాడు బాగా తప్పదాగి ఆటో యాక్సిడెంట్ చేశాడు. వాడెళ్ళి కార్పొరేటర్ కార్ని గుద్దేశాడు. పెద్ద కేసు అయింది. ఆటో కూడా మా దగ్గర ఉంది. ఆటో కాగితాలు తీసుకుని రండి. అలాగే సార్. పవిత్ర, ప్లీజ్ ఏమనుకోకే, నీకు దండం పెడతాను. నన్ను క్షమించు, నన్ను క్షమించవే, నన్ను క్షమించు. నేను కావాలని చెప్పలేదే, ఏదో తాగిన మైకంలో వాడిని చూసుకోకుండా సడన్ గా గుర్తించాను. ఏమనుకోకే, ప్లీజ్ వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కొంచెం మాట్లాడవే. నా తరపున కొంచెం మాట్లాడు ప్లీజ్.